మేధావులు అంటారా, మేధావులు అంటారా? కాబట్టి దీన్ని వక్రీకరించటం, ఎట్టి పరిస్థితుల్లో గుంటూరు విజయవాడ జంట నగరాల రాజధాని, అది శతాబ్దాల కళ. అది ఈ విభజన కారణంగా వరమో ప్రసాదమో ఆ ప్రాంతానికి దక్కింది. ఆనాటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు నిధులు లేని కారణంగా ల్యాండ్ పూలింగ్ పద్ధతుల్లో రైతులని భాగస్వాములు చేసి 34,348 ఎకరాలు 28,881 మంది రైతుల దగ్గర తీసుకున్న కష్టార్జితంగానే అమరావతిని చూడాలి. పోతే మీరు అడిగిన అసలైన ప్రశ్న, రోగం సరే, వైద్యం మాట ఏమిటి? గాయాలు సరే, బాధలు సరే, వ్యతలు సరే, రేపు వచ్చే రాబోయే ప్రభుత్వం ఏం చేయాలి? ప్రధానంగా వాళ్ళు పెట్టుకున్న మేనిఫెస్టో ప్రకారంగా సూపర్ 6 కానీ ఇతర అంశాలు, పోలవరం కానీ ఇతర అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అత్యంత ముఖ్యమైన విషయం చంద్రబాబు నాయుడు గారిలో కొత్త చంద్రబింబం చూడాలి. ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్లుగా జరిగిన ఈ అరాచకత్వం మీద ఒక ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖను పెట్టి ఆ శాఖకు దళితుల్ని మంత్రిగా పెట్టాలి. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో మహిళల మీద పెట్టిన కేసులు కానీ, ఎస్సీల మీద ఎస్టీల పెట్టిన అక్రమ కేసులు కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, జర్నలిస్టుల మీద కానీ, హైదరాబాద్ నుంచి కూడా జర్నలిస్టులు వీడ్చుకొచ్చిన విధానం మీద కానీ, లేదా వెబ్సైట్లలో రంగనాయకమ్మ లాంటి వాళ్ళ మీద, జర్నలిస్ట్ అంకబాబు లాంటి మీద పెట్టిన ఈ కేసులు మొత్తాన్ని కూడా శిరోమండనాలు, మానభంగాలు, అత్యాచారాలు వీటన్ని కూడా ఆ శాఖ పరిధిలోకి తెచ్చి, లోకేష్ గారి ఎర్ర బుక్కులు కూడా ఆ శాఖలోనే పెట్టి, నా దగ్గరున్న బులుగు బుక్కు 3,000 దరఖాస్తులు, ఫిర్యాదులు నా దగ్గర ఉన్నాయి. రాష్ట్రంలో పర్యటిస్తే మా దళిత బహుజన కులాల నుంచి అసైన్మెంట్ భూముల ఆక్రమణ, ఇళ్ల స్థలాల పేరు మీద దోపిడీ, కుంటలు ఆక్రమించారు, సెంటులు ఆక్రమించారు, చెరువులు ఆక్రమించారు, తరాలుగా పూజిస్తున్న ఎస్సీలకు సంబంధించిన భూములు మొత్తం కూడా కార్యాలయాల పేరు మీద చేశారు. ఈ దాష్టీకాల మీద ఏదైనా సిట్టింగ్ జడ్జీల చేత కానీ, విచారణ సంస్థల చేత కానీ చంద్రబాబు నాయుడు గారు చేసి తీరాలి. ముందు ఆ యొక్క సాంతనం కలగాలి ప్రజలకి. అంతే తప్ప యథా రాజా తదా ప్రజ అన్నట్టు కాకోకుండా తప్పనిసరిగా ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు రేపు పొద్దున ముళ్ళకంచె మీద కూర్చున్నట్టే. ఎందుకంటే మొత్తం చక్రమే శిథిలమైపోయింది, అప్పుల కుంపటైపోయింది. 13 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ ఉంది. మద్యం అమ్ముకుంటేనో ఇసుక అమ్ముకుంటేనే బతుకుదురువులాగా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని మార్చారు. ఈ స్థితిలో పరిపాలన గాడిని పెట్టించడం అనేది చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇబ్బందే కానీ అసాధ్యమైతే కాదు. ఎందుకంటే ఆయన యొక్క విజనరీ కానీ, ఆయన యొక్క దక్షత మీద కానీ ఆ నమ్మకం ఉంది. దానికి తోడుగా ఈ రోజున కేంద్రంలో కూడా 4వ పార్టీగా అవతరించబోతుంది కాబట్టి కూటమి పార్టీకి చాలా బలమైన ప్రాధాన్యత లభిస్తుందని అనుకుంటున్నాం. తద్వారా పోలవరం పూర్తికి కానీ, అమరావతికి నిధులు కానీ, లేదా విశాఖ కార్మికులు దాదాపు 1500 రోజులుగా వాళ్ళు కూడా ఉద్యమాలు చేస్తున్నారు, ఆ ప్రైవేట్ పరం చెయ్యొద్దు అని. అలాంటి వ్యతలు కానీ, లేదా సాగునీటికి సంబంధించిన ప్రాజెక్టులు కానీ ఇవన్నీ చేయాల్సినంత అవసరం ఉంది. అత్యంతంగా మేము దళిత భోజనం చేసేసిగా కోరుకుంటుంది ఏంటంటే ప్రత్యేకమైన ఈ అరాచకాల మీద మంత్రిత్వ శాఖలను పెట్టి దీని ద్వారా ఏదైనా విచారణ పర్వాలు చేయాల్సిన అవసరం. అర్థం కాని విషయం ఏంటంటే, ఈ ఒక ప్రపోజల్ తెచ్చినప్పుడు, 3 రాజధానులు అనే ప్రపోజల్ తెచ్చినప్పుడు మీరు సౌత్ ఆఫ్రికాలో వెళ్ళి ఏదన్నా ఒక అపోజిషన్ ఎంపీనన్నా లేకపోతే ఒక సోషల్ యాక్టివిస్ట్ అన్నా హౌ ఇస్ యువర్ 3 స్టేట్ పాలసీ 3 క్యాపిటల్ పాలసీ వర్కింగ్ అని అడిగితే ఇట్స్ అ షామ్ అంటారు, ఇట్స్ అ హిస్టారికల్ ఫెయిల్యూర్ అంటారు. సో ఒక దేశమే ఈ పాలసీని అడాప్ట్ చేసుకొని ఫెయిల్యూర్ వైపు నడుస్తుంటే మీరు అలాంటి పాలసీని హౌ డూ యూ ఎక్స్పెక్ట్ ఇట్ టు వర్క్ హియర్ ఇన్ ఆంధ్రప్రదేశ్, అ స్టేట్ విత్ సో మచ్ పొటెన్షియల్. ఒక బంగారు బర్డ్ని తీసుకొచ్చి, ఒక గోల్డెన్ బర్డ్ని తీసుకొచ్చి మీరు ఇనుప కేజ్లో వేసేశారు. అండ్ సార్ చెప్పినప్పుడు నౌ వీ హవ్ బికమ్ అ ఫెయిల్డ్ స్టేట్. ఇప్పుడు ఈ స్టేట్ని మళ్ళా ట్రాక్ మీదకి తేవడానికి చంద్రబాబు నాయుడు గారికి హీ విల్ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఆల్ 5 years of his tenure. రైట్. జయప్రకాష్ గారు.